8వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 119వ అధ్యాయము 140వ వచనము. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు ఎంతో స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది, ఎంతో శక్తివంతమైనది. ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని మాట అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం ప్రతిదినము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదివే ప్రతి మాట దేవుని వాక్కు. నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అంటూ ప్రభు వాక్యాన్ని ఇష్టపడని వారు నిజంగా ప్రభువుని ప్రేమించేవారు కాదు. నిజమైన ప్రభు సేవకులు దేవుని వాక్యాన్ని ఎంతగానో ప్రేమిస్తారు, విలువనిస్తారు, లోబడతారు. ప్రభు నుండి వచ్చిన మాటలుగా వాటిని పరిగణిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీ వాక్యము ఎంతో సత్యమైనది, శ్రేష్టమైనది, ఎంతో శక్తివంతమైనది. మీ మాటలు అని మేము గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. మిమ్మల్ని మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి ప్రభువా. మిమ్మల్ని ప్రేమించిన విధంగానే మీ వాక్కును కూడా మేము ప్రేమించాలి తండ్రి. అవి మీ మాటలు అని మేము గ్రహించి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.